హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిస్ డైరీ. ఈరోజు ఈ వీడియోలో మీరు thumbnailలో చూసారు కదా, నేను కాశీలో ఏం కొన్నాను అనేదే ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ కాశీ వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసేది ఏంటంటే అక్కడ మనకి మంచి మంచి బెనారస్ చీరలు, అలాగే బెనారస్ డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా బాగా దొరుకుతాయి. అండ్ చాలామంది నన్ను అడిగారు కూడా, బెనారస్లో డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయా అని. అఫ్ కోర్స్ ఉంటాయి. అండ్ చాలా బ్యూటిఫుల్గా మంచి క్వాలిటీ డ్రెస్ మెటీరియల్స్ మనకి బెనారస్లో దొరుకుతాయి. సో అక్కడ నేను కొన్న కొన్ని చీరలు, అలాగే కొన్ని డ్రెస్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. సో విల్ స్టార్ట్ ద వీడియోలో ఫస్ట్ నేను బెనారస్ మెటీరియల్స్ నుంచి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. యాక్చువల్ బెనారస్, ఒరిజినల్ బెనారస్ ఎలా ఉంటుంది అని. నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది కూడా నేనేం కొన్నాను ఫస్ట్ అని. సో ఫస్ట్ నేను కొన్న మెటీరియల్ ఏంటంటే బెనారస్లో ఇది బెనారస్ మెటీరియల్ పర్పుల్ కలర్. సో ఇప్పుడు ఇదంతా నేను ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇది పర్పుల్ కలర్ ప్యూర్ బెనారస్. మనకి బెనారస్ ప్యూర్ అని ఎలా తెలుస్తుందంటే, ఇంతకు ముందు మనకి చాలా వెయిట్గా వచ్చేది బెనారస్. పట్టుకుంటే బెనారస్ చీర చాలా వెయిట్ అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారు, మనకి లెస్ వెయిట్లో ఉంటుంది, కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అలా నేను కొన్న డ్రెస్సెస్లో ఫస్ట్ డ్రెస్ ఇది పర్పుల్ డ్రెస్. అండ్ బెనారస్కి మెయిన్ అట్రాక్షన్ అండ్ మెయిన్ బ్యూటిఫుల్నెస్ ఎక్కడ వస్తుంది అంటే వాటి దుపట్టాస్లో వస్తుంది. ఇది ఆ పర్పుల్ కలర్ డ్రెస్కి వచ్చినటువంటి దుపట్టా అన్నమాట. సో ఇది ఫస్ట్ డ్రెస్ నేను కొన్నది. ఆ తర్వాత లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అన్ని డార్క్ కలర్స్ తీసుకున్నాను, లైక్ డార్క్ ఆరెంజ్, డార్క్ పింక్, రెడ్స్, బ్లాక్స్ అండ్ ఆల్. ఈసారి ఒకటి రెండు మాత్రమే డార్క్ తీసుకొని మిగతావన్నీ కూడా మోస్ట్లీ పేస్టల్ కలర్స్ తీసుకున్నాను. అలా తీసుకున్న వాటిల్లో ఇది సెకండ్ మెటీరియల్ అనమాట. ఇది పైన మనకి బిస్కెట్ కలర్ అంటారు కదా అది, అండ్ ఈ కింద టేల్ గ్రీన్ కలర్ అంచు. ఆ తర్వాత దీనికి ఇచ్చిన దుపట్టా ఇది, దిస్ వన్. ఇది ఇలా వస్తుంది దుపట్టా. వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జనరల్గా లైట్ కలర్స్ మనకి బాగోవు అనుకుంటాము, బట్ తెల్లగా ఉన్న వాళ్ళకైనా సరే, అండ్ నార్మల్ చామంచాయిగా ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా ఈ పేస్టల్ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ డ్రెస్ ఏంటంటే ఇది ఏంటంటే 3 in 1 పీసెస్. ఇందులో మనకి టాప్ అలాగే ప్యాంట్ అలాగే మనకి దుపట్టా ఈ మూడు కలిసే వస్తాయి. సో వాళ్ళు ఎలా ఇస్తారంటే, ఐ షో యూ. వన్ డ్రెస్కి నేను మీకు చూపిస్తాను, అండ్ అన్నీ కూడా విప్పలేం కాబట్టి. ఇది డ్రెస్ అన్నమాట. ఇది ఇలా ఉంటుంది. ఈ డ్రెస్ ఇక్కడ నుంచి నెక్ నుంచి వాళ్ళు టైలర్స్ కట్ చేస్తారు, అండ్ కిందకు వచ్చేసరికి మనకి ఇది వస్తుంది అంచు. అలాగే దుపట్టా కూడా మనకి పర్పుల్ కలర్ దుపట్టా ఇచ్చారు, అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ చాలా కాంబినేషన్ లో కూడా చాలా డిఫరెంట్గా. ఇంతకుముందు డార్క్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ పేస్టల్ కలర్స్కి వచ్చారు కాబట్టి పేస్టల్ కలర్స్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్. అండ్ ఇది మళ్ళీ డార్క్ కలర్ ఒకటి. ఇదేంటంటే గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్, సేమ్ ఇది కూడా 3 in 1 పీస్ అనమాట. కింద డార్క్ కలర్ అంచు బ్లాక్ కలర్ది, అండ్ ఇదేమో లైట్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ ఆర్ బ్లూ, ఇట్స్ అ కాంబినేషన్, కలనేత అంటాం కదా అలాంటిది. ఇది ఒక పీస్. ఇవి 4 నేను జనరల్గా మనకి కాశీలో బెనారస్లో ఏంటంటే అఫోర్డబుల్ రేంజెస్వి ఉంటాయి, అలాగే మనకి ప్రీమియం కలెక్షన్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చూపించింది ఏంటంటే అఫోర్డబుల్ రేంజెస్వి. నేను ఇవన్నీ కూడా కాశీ హెరిటేజ్ సిల్క్ హ్యాండ్లూమ్స్ అని ఒక షాప్లో తీసుకున్నాం అనమాట, మా గ్రూప్తో అందరితో వెళ్ళి. ఇవన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంతకుముందు ఉన్నంత హెవీ రేట్స్ అవేం కూడా ఇప్పుడు అక్కడ లేవు. మనము వెళ్ళే షాప్ని బట్టి హ్యాండ్లూమ్స్కి వెళ్తే మనకు కొంచెం తక్కువకి ప్రైస్కి రీజనబుల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా కొన్నవి. దీని తర్వాత మేమేం చేసామంటే ఒక 2 శారీస్ తీసుకున్నాను. అక్కడే అనమాట, తెలిసిన పక్కన షాప్స్లో ఉంటాయి కదా అక్కడ వాటిల్లో. అందులో ఇది ఒక చీర. ఇది ప్యూర్ బెనారస్ అనమాట. ఈ కలర్ నా దగ్గర అస్సలు లేదు. సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ కలర్, పింక్ కలర్, రాణి కలర్ అని కూడా అంటారు. ఇవి కుట్టించుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఫుల్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. తర్వాత కొన్న చీర ఇది డోలా సిల్క్ అంటారు. ఇది నేను ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను. వెరీ బ్యూటిఫుల్ కలర్. అండ్ ఇలా లైట్ కలర్ శారీస్లో మనకి చాలా తక్కువ దొరుకుతాయి కదా, అండ్ నా దగ్గర అయితే ఇంత లైట్ కలర్స్ చాలా తక్కువ ఉన్నాయి.
సో అండ్ నేను ఇది లాస్ట్ మినిట్లో షాపింగ్ చేసిన శారీ. దీంతో పాటు ఇంకొన్ని చీరలు కూడా కొన్నాను. అవేంటంటే ఫర్ మై లవ్డ్ వన్స్, అంటే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ కోసం. అవి వాళ్ళందరికీ ఇచ్చేసాను కాబట్టి నా దగ్గర ఇప్పుడు ఆ చీరలు లేవు. నా దగ్గర ఉన్నవి మాత్రం నావి మాత్రమే నా దగ్గర ఉన్నాయి. అండ్ వీటి తర్వాత కాశీలో ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు, మేము గ్రూప్గా వెళ్ళాం కదా, అందులో ఒక అమ్మాయి వాళ్ళకి తెలిసిన వాళ్ళని చెప్పి ఒక షాప్కి వెళ్ళాం. దట్ ఈస్ లైక్ ప్రీమియం కలెక్షన్. అంటే నాకే ఫస్ట్ టైం కాశీలో ఇలాంటి బట్టలు కూడా దొరుకుతాయా అని ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అండ్ అవి వెళ్ళిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, అండ్ నాకు తెలిసి నేను ఇంతవరకు ఇలాంటి డ్రెస్సెస్ అనేది ఎక్కడ చూడలేదు. జనరలీ హైదరాబాద్లోనే నేను ఎక్కువ కొంటూ ఉంటాను. సో హైదరాబాద్లో కూడా నాకు ఎక్కడ కూడా ఇలాంటి మెటీరియల్స్ అవేం కూడా కనిపించలేదు. నేను అక్కడ కొన్ని కొనుక్కున్నాను. వాటిల్లో ఇదొకటి. ఇవన్నీ ఏంటంటే వెరీ లైట్ వెయిట్, అంటే నాట్ ఈవెన్ 250 గ్రామ్స్ అనమాట. వెరీ వెరీ లైట్ వెయిట్ డ్రెస్సెస్ ఇవన్నీ. ఇది వెరీ లైట్ ఆనియన్ కలర్. మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుంది? ఐ థింక్ లైట్ లావెండర్ కలర్ కనిపిస్తుంది. అండ్ ఇది నెక్ ఇలా వస్తుంది అండ్ డ్రెస్ అంతా ఇలా బుటాస్ వస్తాయి. అండ్ కింద ఇది అనమాట బాటమ్. అండ్ ఈ డ్రెస్సెస్ అన్నీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే వీటికి వచ్చిన దుపట్టాస్. అంత బ్యూటిఫుల్ దుపట్టాస్ వచ్చాయి వీటికి. ఐ విల్ షో యూ వన్. ఇది దుపట్టా అనమాట, ఆ డ్రెస్సెస్కి వచ్చినటువంటి దుపట్టా. ఇది ఒక డ్రెస్. అండ్ దీని తర్వాత నా ఫేవరెట్ కలర్, నాకు బేసిక్గా ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. సో ఒక ఎల్లో కలర్ డ్రెస్ కూడా తీసుకున్నాను. విత్ ఇన్ మినిట్స్లో నేను దీన్ని పిక్ చేశాను బికాస్ ఆఫ్ దిస్ డిజైన్ అండ్ ఆల్. ఇదంతా డ్రెస్ అంతా ఇలా చిన్న చిన్న బుటీస్ వస్తాయి అండ్ కింద ఈ లేస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, అందుకే ఈ డ్రెస్ తీసుకున్నాను. దీనికి నార్మల్ ప్యాంటే ఇస్తారు, ప్లెయిన్. మోస్ట్ ఆఫ్ దెమ్ ప్లెయిన్ ప్యాంట్సే ఇస్తారు వాళ్ళు. అండ్ హైలైట్ ఏంటి అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ దుపట్టా, బ్యూటిఫుల్ దుపట్టా. బేసిక్గా ఇప్పుడు నాకు మొత్తం దీన్ని విప్పి చూపించడం అవ్వట్లేదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను ఈ డ్రెస్ని స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత ఐ విల్ షో యూ. ఐ విల్ డూ స్మాల్ రీల్ అండ్ దెన్ ఐ విల్ అప్లోడ్. బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండి. ఎవరైనా వారణాసి వెళ్తే డెఫినెట్గా, ఎవరైనా తెలుసుకోవాలి ఇలా ప్రీమియం కలెక్షన్ కొనుక్కోవాలి అంటే డూ లెట్ మీ నో. నేను వాళ్ళ అడ్రస్ని నేను తీసుకొని నేను మీకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఇదనమాట. ఇది లైట్, వెరీ లైట్ కలర్. నా దుపట్టా, ఇప్పుడు నేను వేసుకున్న దుపట్టా కలర్ అండ్ ఈ డ్రెస్ కలర్ రెండు సేమ్ క్రీమ్ కలర్. అండ్ ఈ డ్రెస్లో పెద్దగా ఏం లేదు, జస్ట్ వెరీ లైట్ కలర్ అండ్ వెరీ స్మాల్ బుటీస్ ఉన్నాయి. బట్ ఈ డ్రెస్ కొనడానికి రీజన్ ఏంటి అంటే దుపట్టా. అండ్ ఇప్పుడు ఈ వీడియో కానీ మా వదిన చూస్తూ ఉండుంటే షీ విల్ లవ్ దిస్ డ్రెస్. బికాజ్ నేను ఎక్కువ డ్రెస్సెస్ కొనేది ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ దుపట్టాస్. ఆ దుపట్టాల్లోనే అందం ఉంటుంది అని. సో దిస్ డ్రెస్ కా దుపట్టా, ఆ డ్రెస్కి ఇచ్చిన దుపట్టా అనమాట. ప్యారెట్స్ ఉన్న ఈ దుపట్టా, ఆ డ్రెస్ కొనడానికి ద ఓన్లీ రీజన్ ఇది, అంతే, ఏం లేదు. జస్ట్ వెరీ ప్లెయిన్ అండ్ స్మాల్ బుటీస్ అంతే. ఈ దుపట్టా వల్ల ఆ డ్రెస్కి చాలా అందం వచ్చింది, బ్యూటిఫుల్ ఉంటుంది ఆ డ్రెస్. అండ్ దాని తర్వాత నేను తీసుకున్న డ్రెస్ ఏంటంటే ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. ఈ కలర్ ఏంటంటే సీ గ్రీన్ కలర్ అంటారు. ఈ డ్రెస్ నాకు వెన్ ఐ మీన్ ఇంటర్మీడియట్ ఐ హ్యావ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ కలర్ అనమాట. మా నాన్న నాకు ఒక డ్రెస్ కొనిచ్చేటప్పుడు సేమ్ కలర్ కాంబినేషన్, అది ఇప్పుడు నా దగ్గర లేదు. సో ఈ డ్రెస్ చూడగానే నాకు అది గుర్తొచ్చింది. సో మెమరీగా ఉంటుంది అండ్ ఎప్పుడో చిన్నప్పటిది కదా అని తీసుకున్నాను అనమాట. సేమ్ బ్యూటిఫుల్ ఇస్ దుపట్టా, ఈ డ్రెస్సెస్. అండ్ దీని తర్వాత డ్రెస్సెస్లో తీసుకున్నది ఇంకొకటి, అది ఇది. దీస్ ఆల్ ఆర్ వెరీ ప్లెయిన్ అనమాట. అంటే ఎలా ఉంటాయంటే వెరీ సింపుల్ ఉంటుంది. పైన మనకి టాప్ కుట్టించి వేసుకున్నప్పుడు అందమంతా ఎక్కడొస్తుంది అంటే దీనిలో, ఇది వేసుకునే విధానం అండ్ స్టిచ్ చేయించుకునే విధానం కూడా. ఎప్పుడైనా డ్రెస్సెస్కి అందం ఎక్కడొస్తుంది అంటే వాటిల్లోనే. సో దుపట్టా ఇది ఓవరాల్గా బుటీస్ ఉంది అండ్ చున్నీ మొత్తం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా ఇలా చిన్న అంచుతో బ్యూటిఫుల్ ఉంది. ఐఎమ్ సో ఈగర్లీ వెయిటింగ్ టు వేర్ ఆల్ దీస్ డ్రెస్సెస్ అనమాట. అండ్ దీని తర్వాత నేను తీసుకునే డ్రెస్ 2 పీస్ అనమాట. అంటే దీనికి వాళ్ళు ప్యాంట్ ఇవ్వరు, ఇది
ఒరిజినల్ బెనారస్ పట్టు. అండ్ దిస్ పర్పుల్ కలర్ లైట్ మనం నీలం కలర్ అనొచ్చు. సో ఇది వెరీ ప్లెయిన్ అంటే చాలా సింపుల్ ఉంటుంది టాప్. అండ్ చిన్న చిన్న గోల్డ్ కలర్ బుటీస్. అండ్ దీని దుపట్టా దిస్ వన్ ఇక్కత్ దుపట్టా ఎంత బాగుందో. అండ్ ఈ డ్రెస్ని మనం కొనుక్కునేటప్పుడు మనం అలా పెట్టుకొని కూడా చూస్తాం కదా అక్కడ, చాలా బాగుంది. అండ్ అక్కడ ఈ షాప్లో ఇప్పుడు ఇవి కొన్నవి ప్రీమియం షాప్స్లోనే నేను 2 శారీస్ తీసుకున్నాను. వీళ్ళవి డ్రెస్ షాప్ డిఫరెంట్ ఉంటుంది అండ్ చీరల షాప్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఒక చోట అది, ఒక చోట ఇది. అండ్ దే ఆస్క్డ్ మీ, నేను ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా యూ డోంట్ బిలీవ్ గైస్ 5 minutesలో సెలెక్ట్ చేశాను. అంటే అక్కడ ఉన్న కలెక్షన్ వాళ్ళ దగ్గర ఉన్న అరౌండ్ 250-300 మెటీరియల్స్ ఉన్నాయి అక్కడ. వాటిల్లో నేను ఇవి విత్ ఇన్ 5 minutesలో నాకు ఇవి కావాలి అని సెలెక్ట్ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ ఫాస్ట్ పిక్కర్ అనమాట కొనుక్కునేటప్పుడు. బ్యూటిఫుల్గా ఉండాలి అండ్ ఎలిగెంట్గా ఉండాలి, చూడగానే చాలా బాగుంది అనిపించాలి. సో ఆ డ్రెస్సెస్ తీసుకున్న తర్వాత మేము వాళ్ళకి సంబంధించినవి వేరే ఒక చీరలు మాత్రమే అమ్మే షాప్కి వెళ్ళామన్నమాట. అక్కడ మనకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుంది, వెరీ మచ్ ఎక్స్క్లూజివ్. అండ్ ప్రైస్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్స్క్లూజివ్ కాబట్టి. అండ్ అక్కడ నేను కొన్న చీర ఇది. అండ్ ఆవిడ దగ్గర ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయంటే మనకి అక్కడ డబ్బులు సరిపోవాలే కానీ ఇంకా చాలా కొనుక్కోవచ్చు. ఇది అక్కడ కొన్నటువంటి శారీ అనమాట. ఇదంతా ప్యూర్ పట్టు శారీ, బెనారస్ పట్టు. అండ్ వెరీ లైట్ వెయిట్. ఇట్స్ లైక్ ఇది 200 grams అలా ఉంటుందేమో, మేబీ 5 weight దిస్ శారీ. చాలా బ్యూటిఫుల్. ఇది కలర్ ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్, వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ. అండ్ ఇవన్నీ కూడా నేను దసరా నవరాత్రుల కోసం ఉంచాను. అండ్ దీని తర్వాత ఒక శారీ ఇది చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్. అండ్ యూనో ఇప్పటి వరకు కొన్న వాటిల్లో ఇప్పుడు నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా వెరీ ట్రెడిషనల్గా ఉంటాయి అండ్ అన్ని పట్టు చీరలే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా టిష్యూ పట్టు చాలా ఫేమస్ అయింది కదా, అండ్ టిష్యూ పట్టులో కూడా కొంచెం డిఫరెంట్గా కావాలి నాకు అని కొన్న శారీ అనమాట ఇది. లైన్స్ ఉంటాయి, రెడ్ అండ్ బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్ అండ్ కింద బ్లాక్ కలర్ ఇది. అండ్ ఈ చీర అయితే మేము జనరల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు మాతో పాటు వచ్చిన ఆంటీస్ మేమందరం ఏంటంటే దే డూ వీడియో కాల్ టు దేర్ డాటర్స్ అనమాట. అంటే వాళ్ళకు కూడా నచ్చాలి, వాళ్ళకి బాగా షాపింగ్ చేసాం అందరం. అప్పుడు అంటే వాళ్ళు తీసుకురావడం, మనం సెలెక్ట్ చేసుకోవడం, అంటే మాకు ఇది కావాలి అలా నేనైతే వీళ్ళని దూరం నుంచి చూసి చీర ఇది నాకు కావాలి అని పిక్ చేసుకునే శారీ అనమాట ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ దీస్ గైస్ హ్యావ్ సబ్యసాచి శారీస్. అండ్ వీళ్ళ దగ్గర అయితే లేని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ లేదు. నేను చాలా చూసాను, వాళ్ళు చాలామంది రిఫరెన్స్ పిక్చర్స్ కూడా పెట్టారు, ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ అందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు షాపింగ్ చేస్తారు ఆ షాప్లో అని. అండ్ దే హ్యావ్ వెరీ నైస్ కలెక్షన్. ఎవరికన్నా ప్రీమియం కలెక్షన్ కొనుక్కోవాలి బెనారస్ వెళ్ళినప్పుడు అంటే డూ లెట్ మీ నో, ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్ ఆఫ్ దట్ షాప్ ఆల్సో. ఇప్పుడు నాకు గుర్తులేదు బట్ ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్. అండ్ ఆ తర్వాత బెనారస్లో చాలా ఎక్కువ మంది కొనేది అండ్ ఎవ్రీబడి బయట కూడా మన మార్కెట్లో వాళ్ళు అలా చెప్పగానే ఇలా కొనేసుకునేవి ఏంటి అంటే బెనారస్ దుపట్టాలు. అండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బెనారస్ దుపట్టా అనగానే కొనకూడదు, యూ హ్యావ్ టు సీ ద క్వాలిటీ. సో అక్కడికి వెళ్ళినప్పుడు మేము చూసి అక్కడ షాప్లో చాలా బాగుంది క్వాలిటీ అని అనిపించినప్పుడు తీసుకున్నాను. ఇవేంటంటే ఎనీ డ్రెస్సెస్, ఎనీ ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతాయి. నేను వీటితో పాటు నేను చూపించే ఈ మూడిటితో పాటు ఇంకొన్ని దుపట్టాస్ కూడా తీసుకున్నాను, బట్ ఐ గివ్ ఇట్ టు మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. దిస్ ఇస్ నాకు కావాల్సిన నా డ్రెస్సెస్కి మ్యాచింగ్ ఉండే దుపట్టాస్ మాత్రం నేను ఉంచుకొని మిగతావి నా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. అండ్ మా వదినకు కూడా ఇచ్చాను, షీ లవ్స్ దట్ కలెక్షన్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్, నేను 3 దుపట్టాస్ తీసుకున్నాను. అంటే అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక శారీ కొన్నానని చెప్పాను కదా, దాంతోపాటు ఎయిర్పోర్ట్లో ఇంకొన్ని కూడా తీసుకున్నాను. అదేంటి అంటే ఈ దుపట్టా. ఎంత హెవీ, ఇది కొంచెం కొంచెం కాదు చాలా హెవీగా ఉంది, బట్ ఎట్ వెరీ బ్యూటిఫుల్ దుపట్టా. ఇదంతా దుపట్టానే. సో ఇది ఎందుకు కొన్నానంటే వాళ్ళు మ్యానిక్యూర్ కేస్ పెట్టారు ఈ దుపట్టాని. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది ఫొటోస్కి చాలా బాగా వస్తుంది అండ్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది అనిపించి ఐ టుక్ దిస్ దుపట్టా. అండ్ ఆ దుపట్టా తర్వాత నేను కొనింది ఈ 3 షాల్స్.
నాకు జనరల్‌గా ప్లేన్‌లో ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను నేను. నా దగ్గర ఒక 2, 3 ఉన్నాయి. లాస్ట్ నేను నా ఫ్రెండ్స్‌తో మనాలి వెళ్ళినప్పుడు కొన్నాను. ఇవి కూడా చాలా క్యూట్‌గా అనిపించి తీసుకున్నాను. యాక్చువల్‌గా వీటిల్లోంచి ఎవరికన్నా ఇద్దాం గిఫ్ట్‌గా అనుకున్నాను కానీ ఇవ్వాలనిపించలేదు. ఎందుకంటే దే ఆర్ సో క్యూట్. అందుకని నేనే ఉంచుకున్నాను ఈ 3. సో, ఐ విల్ షో యూ దీస్ 3. ఇది ఫస్ట్‌దనమాట. ఇదెందుకు ఇవ్వలేదు అంటే బికాస్ ఆఫ్ దిస్ డిజైన్. కింద ఫ్లవర్స్ వచ్చి ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ అండ్ క్యూట్ ఉంది. క్యూట్‌గా ఉంటే తొందరగా ఇవ్వబుద్ధి అవ్వదు కదా! సో, ఈవెన్ ఐ డిడ్ నాట్ గివ్ టు ఎనీబడీ దిస్. సో, ఇదొకటి. దీని తర్వాత ఇది. ఇదొకటి. వెరీ సింపుల్ అండ్ వేసుకుంటే ఎంత ఎలిగెంట్‌గా ఉన్నాయంటే, సో, ఐ కీప్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ దీస్ 3. అండ్ ఇది చాలా సింపుల్ అనమాట. ఏముండదు. జస్ట్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అండ్ వెరీ సింపుల్ అండ్ వేసుకుంటే చాలా బావుంది. అండ్ వెరీ వార్మ్ అనమాట. చాలా వేడిగా గూడా ఉంది. అండ్ ఐ టుక్ దిస్ వన్. సో, దీస్ ఆల్ ఆర్ విత్ మీ. ఇవన్నీ నేను వారణాసిలో షాపింగ్ చేసినటువంటి బట్టలనమాట. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ నా దగ్గర లేవు. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్ కూడా కొన్నాను కాబట్టి వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చేయడం నేను ఆల్మోస్ట్ వారణాసి నుంచి వచ్చిన 1 మంత్ తర్వాత షూట్ చేస్తున్నాను కాబట్టి ఐ హావ్ గివెన్ ఆల్ ఆఫ్ దెమ్ టు మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో, హోప్ వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చాయి నేనిచ్చిన గిఫ్ట్స్. అండ్ మీ అందరూ కూడా ఈ షాపింగ్ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ ఎవరైనా ఇవన్నీ కొనుక్కోవాలి అక్కడ అన్నప్పుడు ఎవరైనా కాశీ వెళ్తుంటే మీ వాళ్ళు ఎవరైనా అడ్రస్ కావాలి అంటే నాకు చెప్పండి. నేను ఎంక్వైరీ చేసి నేను ఆ షాప్ అడ్రస్ డీటెయిల్స్ అవి ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.